నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. ఇవాళ మీకు వంకాయ తొక్కు చూపిస్తాను. వంకాయ తొక్కు చాలా మటుకు తెలియదు అందరికీ. ఇవాళ ఎలా చేయాలో చూపిస్తాను. బ్లాక్ వంకాయలు తీసుకోండి. నల్ల అయినా పర్వాలేదు, తెల్ల అయినా పర్వాలేదు. నేను నల్లవి తీసుకున్నా. ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను. నేను హాఫ్ కేజీ తీసుకొని మంచి కడిగి ఇట్లా ఉప్పు నీళ్ళలో ఇట్లా కట్ చేసి పెట్టుకోండి. మనం మసాలా వంకాయకి ఎట్లా కట్ చేస్తాం అట్లా కట్ చేసుకోండి. పక్కన పెట్టేసుకోండి. దానికి కావాల్సినవి 2 నిమ్మకాయలు తీసుకోండి. 2 నిమ్మకాయలు జ్యూస్ చేసి పెట్టుకోండి పక్కన. అల్లం ఎల్లిగడ్డ ఒక 2 స్పూన్స్, కొంచెం ఎక్కువ కావాలి దీనికి అల్లం ఎల్లిగడ్డ. ఒక 3 స్పూన్లు కారం. కారం మీని బట్టి, మీరు ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి, తక్కువ అంటే తక్కువ వేసుకోండి. సాల్ట్ ఒక స్పూను, మళ్ళీ చూసుకొని మళ్ళీ కలుపుకోవాలి సాల్ట్. ఇది ఆవపొడి, ఇది జీలకర్ర పొడి అండి. జీలకర్ర పొడి 1 స్పూను, ఆవపొడి 1 స్పూను, మెంతి పొడి 1/2 స్పూన్. పెద్ద స్పూన్లు కాదండి, చిన్న చిన్న స్పూన్లు. మళ్ళీ పోపు గింజలు ఇవి జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు పోపు చేసుకోవడానికి. ఇప్పుడు ఎలా చేద్దామో చూద్దాం. ఇదిగోండి, డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ పోసుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లో వంకాయలు వేసేసాను. వంకాయలు వేసి బాగా డీప్ ఫ్రై చేయాలి అండి. ఇంత ఇట్లా ఫ్రై అయితే చాలు. ఇప్పుడు తీసేసేయండి. ఇంకా ఈ బ్రౌన్ కలర్ వచ్చేసేయాలి, మంచిగా మగ్గిపోతాయి. మగ్గినాక తీసేసేయండి. అన్నీ తీసి ఒక బౌల్లో వేసేసుకోండి. అన్నీ తీసి పక్కన పెట్టేసుకొని, ఇదిగోండి ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసుకోండి. కొంచెం ఎక్కువనే పడుతుంది దీనికి, ఎందుకంటే తొక్కు కాబట్టి కొంచెం ఎక్కువ పడుతుంది. దాంట్లో ఒక 3 స్పూన్స్ కంటే ఒక 4 స్పూన్స్ వేసుకోండి. ఇలా వేడి అయినాక ఈ పోపు గింజలు ఉన్నాయి కదండి, ఇవి వేసేయండి. ఎర్రగైనాక అల్లం ఉంది కదండి, అల్లం పేస్ట్ మొత్తం వేసేయండి. అందులో మొత్తం వేసేసి బాగా కలపండి. స్టవ్ ఆఫ్ చేసేయండి. కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇది చల్లగా వరకు పెట్టండి. అప్పటి వరకు మనం మిగతాది వేరే ప్రాసెస్ చూపిస్తాను. ఇది చల్లగా కానివ్వండి, అప్పటి వరకు చల్లగా అవుతుంది. ఎక్కువ ఆయిల్లో ఫ్రై చేసే అవసరం లేదు. ఇది కొంచెం వేడి చేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఆఫ్ చేసి మనం మిగతా ప్రాసెస్ చూద్దాం. వంకాయ డీప్ ఫ్రై చేసుకున్నాం కదండి, ఇట్లా ఒక బౌల్లో వేసేసుకోండి. దీంట్లో కారం వేసేయండి, సాల్ట్ వేసేయండి. సాల్ట్ మళ్ళీ చూసుకోండి, మీరు తక్కువ పడితే మళ్ళీ వేసుకోండి. జీలకర్ర పొడి వేసేయండి, ఆవ పొడి వేసేయండి, మెంతి పొడి వేసేయండి. ఇందాక పసుపు చూపించలేదు, కొంచెం పసుపు వేసుకోండి. వేసుకొని ఇదంతా బాగా కలపాలి. మొత్తము మంచి అంటే మెత్త ఇట్లా ప్రెస్ చేయకండి, మామూలుగా కలపాలి. ఇట్లా ముక్కలకు బాగా పట్టేటట్టు కలుపుకోండి. మళ్ళీ ఇందాక మనం పోపు చేసుకున్నాం కదా, ఆ పోపు ఇందులో వేసేసేయండి. వేసేసి మంచి మిక్స్ చేయండి. పోపు మిక్స్ చేసినాం కదండి, ఇప్పుడు నిమ్మకాయ రసం పోసేయండి. ఇట్లా నిమ్మకాయ జ్యూస్ పోసి మంచి కలపండి మొత్తం. ఇదిగోండి, ఎంత మిక్స్ ఇట్లా చేసేసుకోవాలి. చేతితోనే కలుపుకొని, ఇవి వంకాయలు అనేది మ్యాష్ కావద్దు, మెల్లమెల్లగా కలుపుకోవాలి. ఈజీగా వంకాయ పచ్చడి కదా, వంకాయ తొక్కు అంటారు ఇది. వంకాయ తొక్కు ఇట్లా ఈజీగా ఇప్పుడు చూపించిన పెద్ద పనేం లేదు. ఎప్పుడన్నా నోరు బాగాలేనప్పుడు, జ్వరం వచ్చినప్పుడు, ఒక్కొక్కసారి తినాలనిపించదు అన్నము, అప్పుడు ఇట్లా చేసుకొని నోటికి బాగుంటుంది. మీకు కారం నేనైతే ఇప్పుడు వేసిన అయితే పర్వాలేదు, కొంచెం కారం ఉంది. మీకు ఎక్కువ కారం కావాలంటే ఇంకా కొంచెం కారం వేసుకోండి. ఈ వంకాయ తక్కువ ఈజీయే, మీరు చూసారు కదా ఎట్లా. ఇప్పుడు నేను చూపించిన కదా, ఎప్పుడైనా వంకాయలు మిగిలిపోయినా కానీ, ఒకసారి కొన్ని ఉంటాయి, ఒక 5-6 ఉన్నా కానీ ఇట్లా చేసేసుకోండి. అప్పటికప్పుడు ఏదైనా వంట చేయాలంటే కూడా బోర్ వస్తుంది, ఒక్కోసారి ఏం నోటికి అనిపించదు. అప్పుడు ఇట్లా ఈజీగా చేసేసుకొని తింటే, వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడు బౌల్లోకి షిఫ్ట్ చేద్దాం. వంకాయ తొక్కు రెడీ అయిపోయింది. టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడు ఇట్లా వంకాయ పెట్టుకొని కొంచెం గ్రేవీ వేసుకొని ఇట్లా అన్నంలో కలుపుకొని చూడండి, ఎంత కలర్ఫుల్గా ఉంది. కారం వేడి వేడి అన్నంలో
ఆహా, వెరీ వెరీ టేస్ట్ అండి, చాలా బాగుంది. ట్రై చేయండి మీరు కూడా. కారం కారంగా చాలా బాగుంది. మీకు కూడా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. థ్యాంక్ యూ. అందరు బాగుండాలి. బాయ్.